ప్రస్తుతం ఇక ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి ఆర్థిక సాయంపై విజ్ఞప్తి చేశారు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి ఆర్థిక సాయంపై విజ్ఞప్తి చేశారు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇక ఢిల్లీలో చంద్రబాబు పర్యటనకి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, అంటే 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే పన్నుల నికర ఆదాయ పంపిణీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్, స్థానిక సంస్థల నిధులు, విపత్తు నిర్వహణ నిధులు, ఇవన్నీ కూడా కేటాయించాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు చర్చ జరిగింది. సుమారు గంట పాటు జరిగినటువంటి చర్చలో రాష్ట్రానికి సంబంధించి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడం జరిగింది. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా కేంద్రం నుండి రాష్ట్రానికి నిధుల కేటాయింపు, పన్నుల పంపిణీ, విపత్తు నిర్వహణ నిధుల వినియోగం వంటి అంశాలపైన చర్చ జరిగింది. ఇలాంటి సమావేశాలు సాధారణంగా రాష్ట్ర అవసరాలు, ప్రాధాన్యతలను కేంద్రం తెలియజేయడానికి, అదేవిధంగా ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఆయా రాష్ట్రాలతో ఇటీవల తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులతో ఆర్థిక సంఘం నిపుణులే ఆర్థిక సంఘం మొత్తం కూడా అధికారులు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఇంకా ఏపీలో సమావేశం కావాల్సింది. ఆ సమావేశానికి సంబంధించినటువంటి తేదీలను కూడా ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. కేంద్రం అదేవిధంగా రాష్ట్రాల మధ్య పన్నుల నికర ఆదాయాన్ని ఎలా పంపిణీ చేయాలనే అంశం పైన ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం సిఫార్సులను, అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ చూస్తే 16వ ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ప్రధానంగా కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నుల నికర ఆదాయాన్ని ఎలా పంపిణీ చేయాలి, రాష్ట్రాలు కేంద్రం నుండి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులను కేటాయించే విధానం పైన సిఫార్సు చేయడం, పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన నిధులను కేటాయించేందుకు రాష్ట్రాల ఏకీకృత నిధిని పెంచే చర్యలపైన కూడా సిఫార్సు చేయడం, తర్వాత రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య ఏదైతే విపత్తు నిర్వహణ నిధులు ఎలా విభజించాలనే అంశంపై కూడా 16వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయబోతుంది. ఈ విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం 2023 నవంబర్ 29న ఆమోదించింది. 16వ ఆర్థిక సంఘం తొలి సమావేశాన్ని 2024 ఫిబ్రవరి 14న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక సంఘాలు ఏవైతే స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ ఏవైతున్నాయో వాటి పాత్రను పెంపొందించడం, పంచాయతీలు అదేవిధంగా మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపులో ఈ రాష్ట్ర ఆర్థిక సంఘాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం వంటి అంశాలపైన చర్చ జరిగింది. 16వ ఆర్థిక సంఘం తన నివేదికను 2025 అక్టోబర్ 31 నాటికి సమర్పించబోతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 5 సంవత్సరాల కాలానికి ఈ 16వ సంఘం సిఫార్సులు పనిచేయబోతున్నాయి. కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక లోటు కానీ, తర్వాత ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీటన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా 16వ ఆర్థిక సంఘంలో ఏపీకి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరిగేలాగా కూడా చూడాలనుకుంటున్నారు. గతంలో ఏపీ ఏదైతే విభజన జరిగిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కి తొలి సీఎం గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 14వ ఆర్థిక సంఘం వచ్చింది. అప్పుడు చైర్మన్ గా వైవి రెడ్డి ఉన్నారు. ఆయన కూడా కలిసి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశం కానీ, ప్రత్యేక కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కానీ ప్రస్తావించినప్పుడు అప్పుడే ఆ రాష్ట్రాలకు సంబంధించి, అంటే ఆర్థికంగా లోటు బడ్జెట్ ఏవైతే ఉన్నాయో ఆ లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయడం అన్నది ఆ 14వ ఆర్థిక సంఘం నుంచే సిఫార్సుల నుంచే వచ్చింది. అప్పుడు ఏపీకి కూడా ఆర్థిక, అంటే ఆ సంవత్సరం వచ్చే ఆదాయం మినహా మిగతా లోటు ఎంత అయిపోతుందో ఆ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆ ఆర్థిక లోటును భర్తీ చేసే విధంగా 16వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయాలి. తర్వాత పన్నులపై నికర ఆదాయ పంపిణీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఈ స్థానిక సంస్థలకు నిధులు పెంచాలి, విపత్తు నిర్వహణ నిధులు కూడా పెంచాలని ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కోరటం జరిగింది.
త్వరలోనే ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం నిపుణులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా చర్చలు జరగబోతున్నారు. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.